క్రికెట్ ఇండియాలో ఒక మతం. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని వర్గాల ప్రజలు ఆడుతూ ఉంటారు క్రికెట్ని. హైదరాబాద్లో అరుదైన కాంబోలో మరో క్రికెట్ లీగ్ రాబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం అద్భుతం జరగబోతోంది. తెలుగు సెలబ్రిటీ లీగ్ పేరుతో సరికొత్త టోర్నీ రానుంది. ఇందులో మూవీ ఆర్టిస్టులు, టెలివిజన్ స్టార్స్, పొలిటీషియన్స్తో పాటు హై ర్యాంక్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఉండనున్నారు. ఈ లీగ్ కు సంబంధించిన టీమ్ ఫార్మాట్ డిసైడ్ అయింది. మొత్తం 5 టీంలు ఉండనున్నాయి. పోలీస్ వారియర్స్, మూవీ ఐకాన్స్, టీవీ ఆర్టిస్ట్, అలాగే టాప్ టెక్నీషియన్స్, పొలిటికల్ వారియర్స్, ఇలా 5 టీమ్స్ తలపడనున్నాయి. దీంట్లో లీగ్ మ్యాచ్ల్లో టాప్లో నిలిచిన 2 టీమ్స్ ఫైనల్స్లో తలపడనున్నాయి. ప్లేయర్స్లో పోలీస్ కమిషనర్స్ నుంచి ఫేమస్ మూవీ డైరెక్టర్స్, అలాగే ఆర్టిస్టులు కూడా ఉండనున్నారు. ఫైనల్స్లో గెలిచిన వారికి 3 లక్షల రివార్డ్, రన్నరప్ టీంకు ₹1,00,000 రివార్డ్ అందించనున్నారు. ఇందులో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. సే నో టు డ్రగ్స్, ఇదే థీమ్ అండ్ మెసేజ్తో ఈ లీగ్ ఆడనున్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో మేము సైతం అంటూ కూడా ఈ లీగ్ను వేదికగా చేసుకున్నారంతా కూడా. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కు బిగ్ టీవీ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. లీగ్ ఫస్ట్ ఎడిషన్ అక్టోబర్ 2-3 తేదీన జరగనుంది. అయితే అజీజ్ నగర్లోని ఎంఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్స్లో ఈ మ్యాచెస్ ఆడతారు. ఇప్పటికే గ్రౌండ్లోకి దిగిన ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతున్న ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ అజీజ్ నగర్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ లీగ్ ముఖ్య ఉద్దేశం సినిమా నటులు, టీవీ నటులు, కొరియోగ్రాఫర్లు అంటే అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఇందులో పోలీసులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రాంబాబు గారు ఏసీపీ ఉన్నారు. ఈ క్రికెట్ లీగ్ నిర్వహించడానికి తను ముందుకొచ్చారు. అంటే క్రికెట్ లీగ్ ముఖ్య ఉద్దేశం ఏంది? వీళ్ళందరినీ, టీవీ నటులందరినీ, సినిమా వాళ్ళని, కొరియోగ్రాఫర్ను వీళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చారు. అందరూ ఏం లేదండి, మనకి ఇప్పుడు తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. దానికి ప్రత్యేకించి బిగ్ టీవీకి ధన్యవాదాలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు. అందుకంటే ముందుగా తెలుగు హీరోస్ శ్రీకాంత్ కానీ, తరుణ్ కానీ, ఓంకార్ కానీ, వీళ్ళందరూ ప్రిన్స్ కానీ అందరికీ నేను డిస్కస్ చేయడం జరిగింది. మనందరం కలిసి ఆడి ఒక మంచి మెసేజ్ని సొసైటీకి ఇద్దామన్న ఉద్దేశంతో అందరం ఒకటే. మన అందరం గవర్నమెంట్కి, ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడంలో కొన్ని ఇష్యూస్ ఏవైతే రెగ్యులర్గా వస్తున్నాయో వాటన్నిటినీ మనం అనగదొక్కి వాటిని మనం పారద్రోలి ఒక సమైక్యంగా అందరం ఉన్నామని చెప్పడానికి కోసమని ఈ వేదికని బేస్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా అందులో మేము సక్సెస్ అవుతాం అనుకుంటున్నాం. ఈ సెలబ్రిటీసు, పొలిటీషియన్స్ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో సమన్వయం ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటే సొసైటీకి మంచిది. అందులో మీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది ఈ విషయంలో. ఆ విధంగా ముందుకు పోదామని ప్లాన్ చేసుకుని ఈ టోర్నమెంట్స్ ఇట్లా 5 చేస్తున్నారు. అందులో టీమ్స్ నేమ్ ఏంటి? 5 టీమ్స్ అండి. నెంబర్ 1 టాలీవుడ్ హీరోస్ టీమ్, నెంబర్ 2 పోలీస్ వారియర్స్, నెంబర్ 3 టీవీ హీరోస్, బుల్లితెర హీరోస్, నెంబర్ 4 టీవీ హీరోస్, టీవీ టైగర్స్ అండ్ పొలిటికల్ వారియర్స్. ఈ 5 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే కొంతమంది స్కూల్ పిల్లలు, అలాగే ఇంకొక గవర్నమెంట్ స్కూల్స్కి ఒక 2 స్కూల్స్కి పిలుస్తున్నాం. వాళ్ళ పూర్ స్టూడెంట్స్కి కూడా దీనికి కొంచెం మేము హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. అందరూ సహాయం అందిస్తారని కోరుకుంటున్నాం. అందరూ వచ్చి వీక్షిస్తారని కూడా కోరుకుంటున్నాం. ఎన్ని మ్యాచ్లు నిర్వహిస్తారు? ఆ మ్యాచ్ల నిర్వహణ ఎలా ఉండబోతుంది? పర్ఫెక్ట్గా ఉంటుంది. మార్నింగ్ 9 o'clockకి అంతా గ్యాదర్ అవుతాం. 10 o'clockకి స్టార్ట్ చేస్తాం. 10 o'clock to 1 o'clock ఫస్ట్ మ్యాచ్ అవుతుంది. 2 to 5 సెకండ్ మ్యాచ్ అవుతుంది. 5:30 to 8:30 థర్డ్ మ్యాచ్ అవుతుంది. పెర్ డే అండ్ నైట్ 3 మ్యాచెస్ అవుతాయి. 2 days అవుతుంది. గాంధీ జయంతి రోజున మంచి కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడానికి అదొక మంచి ఆపర్చునిటీగా భావిస్తూ ప్రతిరోజు 3 మ్యాచ్లు ఆడుతూ ఫైనల్ మ్యాచ్ సేమ్ థర్డ్ డే ఉంటుంది. అదే నెక్స్ట్ డే 3rd October. ఆ డేనో ఫైనల్లో ఎవరు వస్తారో ఆ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అతి ముఖ్యమైన వ్యక్తులు కూడా అటెండ్ అవుతారు. అది త్వరలో వెల్లడిస్తాం. టీవీలో నటించే వీళ్ళంతా కూడా ప్రస్తుతం క్రికెట్ గ్రౌండ్కి వచ్చారు. ఏమనిపిస్తుంది? సూపర్ ఎక్సైటెడ్ ఉన్నామండి. ఎందుకంటే సరితో మ్యాచ్ అంటే మామూలుగా పోటీ ఉండదు, ఎక్కువ పోటీ ఉంటుంది. తర్వాత రేవంత్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు. వీళ్ళతో పోటీ అంటే అక్కడ మనం కొట్టలేము కదా, ఇక్కడ బాగా కొట్టాలి. అందుకే చెప్పా, సింగర్ రేవంత్ ఉన్నాడు. ఏమనిపిస్తుంది? అంటే మీ అంతా నటులు అందులో టీవీలో నటించడం డిఫరెంట్ ఆస్పెక్ట్, బయట ఇక్కడ ఆడడం డిఫరెంట్. లేదు సార్, మేము ఆల్మోస్ట్ 2012 నుంచి ఆడుతున్నాం అందరం.
అండ్ అంటే టీవీ సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే హీరోలు కావచ్చు, అంటే వాళ్ళు వీళ్ళు అని చెప్పి తేడా లేకుండా అందరం కలిసి, అంటే అందరం కలిసి కూడా క్రికెట్ అనగానే ఒక ప్యాషన్ అందరికీ. సో అలాగే మేము సింగర్స్ కానీ, అండ్ తర్వాత ఎప్పుడైతే తమన్ గారు ఒక అంటే సింగర్స్ గ్రూపు అంటే లిరిసిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి అంటే ఒక టీంని ఫార్మేట్ చేశారు. రెగ్యులర్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఆడతాము, ఇలా ఉత్తప్పుడు ఐ మీన్ విడివిడిగా వేరే టీమ్స్ ఉన్నప్పుడు కూడా అందరం యాక్చువల్లీ కలిసి ఆడతాం. సో డెఫినెట్లీ అందరికీ కూడా సూపర్ టైం బాగానే స్పెండ్ చేస్తున్నారు. డెఫినెట్లీ సార్, అంటే ఇది కూడా ఒక వ్యాయామం లాంటిది కదా. ఓకే. సో ఇంకా టీవీ నటులు సార్ రండి, తేజ గారు. సో ఇక్కడ కూడా గ్రౌండ్కి వచ్చి క్రికెట్ ఆడడం మామూలుగా వీళ్ళందరితో కలిసిపోవడం యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇలా మెయిన్ కలవడానికి రీజన్ ఏంటంటే రాంబాబు గారే. మేము యాక్చువల్గా ఎవరు బిజీలో వాళ్ళు ఉండి అసలు ఇక్కడ దాకా రావడానికి మెయిన్ మా క్యాప్టెన్ పవన్ బ్రో, తర్వాత రాంబాబు గారు ఇలా అంటే యాక్చువల్ గ్యాదర్ అయ్యి ఇలా ఆడదాం అనుకుంటున్నాము. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మిగతా నటులు కూడా చాలామంది ఉన్నారు టీవీలో బాగా కనిపించే తను కూడా జనరల్గా చెప్పండి, అంటే మీ తోటి నటులు కావచ్చు వీళ్ళందరితో క్రికెట్ ఆడడం. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేద్దామని చెప్పి రాంబాబు గారు ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు. బేసికల్కి ఎవ్రీ ఇయర్ ఒక మ్యాచ్ ప్లాన్ చేయాలి, ఒక టోర్నమెంట్లో ప్లాన్ చేయాలి చెప్పి అనుకుంటారు. అట్లానే క్రెడిట్ గోస్ టు రాంబాబు గారు, ఎస్పీ గారు చెప్పారు కదా. అండ్ మాకు కూడా ఏంటంటే చిన్న ఆట విడుపు అంటారు కదా, చిన్న మేమందరం కలవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడో షూటింగ్లు ఈ హడావిడి దీంతో తిరిగే వాళ్ళకి చూసారు కదా, ఈ మంచి అట్మాస్ఫియర్లో చిన్న స్ట్రెస్ బస్టర్లో ఉంటుంది మాకు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. అండ్ ఈ మ్యాచెస్ని బిగ్ టీవీ స్పాన్సర్ చేస్తుందంట, టెలికాస్ట్ అది కూడా బిగ్ టీవీలో. డోంట్ మిస్, ప్లీజ్ వాచ్ బిగ్ టీవీ. థ్యాంక్ యూ. సో ఏమనిపిస్తుంది మీ తోటి నటులతో క్యాప్టెన్షిప్ చేయడం? అంటే మామూలుగా టీవీలలో డిఫరెంట్ రోల్లో ఉంటారు కదా మీరంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీ ముందుకొచ్చి స్ట్రీమింగ్ పార్ట్నర్గా హెల్ప్ చేయడానికి. అండ్ ఎస్, TBCL తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ ఈ నెక్స్ట్ మంత్ 2nd and 3rd జరగబోతుంది. అండ్ మా టీం బుల్లితెర హీరోస్కి నేను క్యాప్టెన్గా ఉన్నాను. అండ్ ఇక్కడ 5 teams మధ్యలో చాలా పెద్ద కాంపిటీషన్ జరగబోతుంది. అండ్ అవుట్ ఆఫ్ క్రికెట్కి ప్యాషన్ ఉన్న వాళ్ళు, చాలా సీరియస్గా ఆడేవాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ కూడా. సో మా అందరిలో ఒక పెద్ద కాంపిటీషన్ ఉండబోతుంది. అండ్ ఎస్, ఐ విష్ ఇది ఎవ్రీ ఇయర్ ఇలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. సో డెఫినెట్గా చేస్తాం కూడా. బట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో టీవీలలో రకరకాల హావభావాలు వ్యక్తపరుస్తుంటారు, అంటే నటించడం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్, ఇక్కడ వచ్చి మీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే ఏమనిపిస్తుంది మామూలు గ్రౌండ్లో మీ వాళ్ళందరితో క్రికెట్ ఆడుతున్నప్పుడు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే మేము యాక్చువల్లీ రెగ్యులర్గా రాంబాబు సార్ మ్యాచెస్ ఉంటే పిలుస్తుంటారు, ఆడుతుంటాం మ్యాచెస్. కానీ ఇంత పెద్ద స్థాయిలో అంటే ఇంత పెద్ద స్టేజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5 teams ఉన్నాయి. సో అందరు కలిసి ఆడడం, చాలామంది వస్తున్నారు. సో మాకు కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా వస్తారు ఆ రోజు. అండ్ అంటే మేము ఓన్లీ టీవీలోనే కాదు, క్రికెట్ కూడా ఇలా ఆడతామని కూడా చూపించవచ్చు దీనివల్ల. సో అంటే మామూలుగా మానసిక ఉల్లాసం కావచ్చు, డిఫరెంట్ ఇదిగా ఉంటుంది, వ్యాయామం కావచ్చు, ఒక రకమైన మీకు అనుకున్న స్ట్రెస్ కూడా ఇక్కడ రిలీజ్ చేసుకోవడం. డెఫినెట్లీ సార్, అంటే మేము యాక్చువల్లీ ఓన్లీ వర్క్ చేస్తుంటాం, మూవీస్ సాంగ్స్ అవి ఇవన్నీ. కానీ మాకున్న ఒకటే రిలీఫ్ ఏంటి క్రికెట్ ఆడడం. అండ్ ఇది చాలా హెల్దీ కూడా. ఏదైనా లైఫ్లో ఖచ్చితంగా ఒక స్పోర్ట్ ఆడాలి మనిషి అనే ఖచ్చితంగా. సో మాకు ఇది క్రికెట్ అనేది చాలా ఇష్టం, అలా ప్యాషన్తో. అండ్ ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో జస్ట్ వెయిటింగ్ 2nd, 3rd టోర్నమెంట్ మ్యాచెస్ అన్ని బాగుండబోతున్నాయి. చాలామంది స్టార్స్ రాబోతున్నారు మ్యాచ్ కూడా. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఎస్, థ్యాంక్ యూ సార్. సో మిగతా ప్లేయర్స్ కూడా చాలా మంది ఉల్లాసంగా కనిపిస్తున్నారు. వాళ్ళంతా క్రికెట్ ఆడడం అనేది ఒక ప్యాషన్గా చెప్తున్నారు. మనీష్ భాయ్ ఏం చెప్పదలుచుకున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేము ఇట్లా కలిసి ఆడటం. బేసిక్గా అందరం సపరేట్గా వర్క్ చేసుకుంటూ ఇట్లా కలవటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా ఫిట్నెస్ అంటే వ్యాయామం అంటే మీరు జిమ్కి వెళ్తుంటారు, జిమ్కి వెళ్ళి గ్రౌండ్లో బౌలింగ్ కానీ బ్యాటింగ్ చేయడం అంటే కూడా కొంత నొప్పులు వచ్చే పరిస్థితి. అంటే రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారా? రెగ్యులర్గా అంటే వీకెండ్స్ వరకు ఆడుతుంటాం. పెయిన్స్ వచ్చే అంత ఇదిగా, ఎందుకంటే రేపొద్దున మేము స్క్రీన్ మీద కనిపించాలి, స్కిప్ అవడానికి ఉండదు కాబట్టి జాగ్రత్తలు అన్నీ తీసుకుని ఆడతాం. ఓకే, ఏమనిపిస్తుంది మీ తోటి నటులు కావచ్చు, మీ తోటి రెగ్యులర్గా మిమ్మల్ని ఇది చేసేవాళ్ళు కావచ్చు? మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం కానీ అవ్వలేదు. రాంబాబు గారి వల్ల ఈరోజు ఇలా అందరం కలిసి ఆడటం అనేది జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఆడటం కూడా. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నటులు అటు సినిమా వాళ్ళు కావచ్చు, టీవీ వాళ్ళు కావచ్చు, కొరియోగ్రాఫర్లు, అలాగే సింగర్సు, వీళ్ళంతా కూడా ఒకే వేదిక పైన
క్రికెట్ ఆడుతున్నారు. అందులో బిగ్ టీవీ స్పాన్సర్గా వీళ్ళందరినీ టీవీలో చూపెట్టబోతుంది. ఎందుకంటే టీవీలో వీళ్ళు వ్యక్తపరిచే హావభావాలు కావచ్చు, అందులో ఆటలు ఉంటాయి, అలాగే కుటుంబ సమస్యలు, మిగతా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూని అధిగమించి క్రికెట్ ఆడడానికి వీళ్ళంతా ఒక వేదికను అజీజ్ నగర్లో ఎంఆర్ఆర్ గార్డెన్లో ఎంచుకొని క్రికెట్ను ఆస్వాదిస్తాం ఖచ్చితంగా. ఏదైతే మిగతా నటీనటులు కావచ్చు, పోలీసులు కావచ్చు, సినిమా తాళ్ళు కావచ్చు, వాళ్ళందరితో కోఆర్డినేషన్ చేస్తూ సరదాగా హ్యాపీగా క్రికెట్ ఆడతామంటున్నారు. ఈ క్రికెట్ని బిగ్ టీవీలో కూడా అందరూ వీక్షించాలని చెప్పి, ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి. విత్ కెమెరామెన్ రోషన్, గౌరవ్, నగేష్.